మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నాం. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మన నాగం వర్షిత్ రెడ్డి సారు మనతోటే ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఇండియాపై జరిగే ఆ యుద్ధం పైన పూర్తి అంశాలు సార్తో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని మీరు ఎట్లా చూస్తారు? కశ్మీర్లో భాగమైనటువంటి పహల్గామ్ ఏదైతే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నదో, మరి దేశ అభివృద్ధిని ఓర్చుకోలేక మరి పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఏదైతే ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నదో, మరి వారి యొక్క రాజకీయ పరిస్థితి ఒక సివిల్ వార్ అయ్యేటటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నదో. ఒక పక్క నుంచి బలూచిస్తాన్, ఒక పక్కన ఇంటర్నల్గా కూడా ఒక ఇన్ఫ్లేషన్, అంటే రేట్లు కూడా ఒక డజన్ బనానాలు అంటే అరటిపండ్లు, ఒక డజన్ అరటిపండ్లు కూడా 1000 రూపాయలు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నది. దాన్ని పరిస్థితులని దారి మళ్లించే ఒక ప్రయత్నము ఈరోజు పాకిస్తాన్ చేస్తూ ఉన్నది. అంటే ఎప్పుడైనా ఒక వార్ వస్తే ఇంటర్నల్గా కూడా ఒక కంట్రీ అంతా కూడా ఒకటవుతుంది. సో ఏదో భారతదేశం వైపు ఆలోచన, అంటే పాకిస్తాన్ ప్రజల ఆలోచన మళ్లించే ప్రయత్నము, అంటే ఎన్నో సంవత్సరాలతో మన యొక్క మరి మిశ్రాజీ ఎవరైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి కూడా వారు చెప్పినారు, పాకిస్తాన్ పుట్టుకతోనే అబద్ధాలు చెప్పేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దేశం పాకిస్తాన్. మరి మన యొక్క కశ్మీర్ చూసినట్టయితే, కశ్మీర్ ఈరోజు ఎక్కడైనా ప్రపంచ దేశాల నుండి కూడా ఈరోజు ఒక మంచి టూరిస్ట్ హబ్ అయినది కశ్మీర్. మరి కశ్మీర్ అభివృద్ధి కూడా ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ మరి టెర్రరిస్ట్ ఇన్ఫ్లేషన్ అన్నది, అంటే ఇన్ఫిల్ట్రేషన్ అనేది చేసే ప్రయత్నం చేసి మరి పాకిస్తాన్ నుండి వాళ్ళు ట్రైన్ చేసినటువంటి టెర్రరిస్టులను కూడా మరి కశ్మీర్కి పంపించి ఏవైతే 26 మంది మహిళలు మరి వారి యొక్క కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడే ప్రయత్నము, మరి మీది ఏ మతము, మీది ఏ ధర్మం మీరు పాటిస్తారని చెప్పి ఒక హిందువులని దుర్మార్గంగా ఏవైతే మరి చంపినరో, దానికి నరేంద్ర మోదీ గారు మరి ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థానంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మోదీ హే తో మున్కిన్ హే, మరి మోదీ గారి నాయకత్వంలో ఇట్లాంటివన్నీ కూడా ఏవి చెల్లవు అని చెప్పి ఈరోజు మన ఏవైతే త్రిముఖ దళాలన్నీ కూడా ఈరోజు ఆర్మీ చూసినాం. ఒక ప్రతిదాడి పాకిస్తాన్ మీద చాలా తీవ్రంగా ఈరోజు మరి రావల్పిండిలో ఉన్నటువంటి స్టేడియం కావచ్చు, వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే చైనీస్ నుంచి కొనుగోలు చేసినారో అవన్నీ కూడా ఉత్తవే అని చెప్పి మనందరికి కూడా మరి తెలిసిపోయింది. ఎందుకంటే ఒక్క మిజైల్ని కూడా, భారతదేశపు ఒక్క మిజైల్ని కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోయినరు ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే మరి ధర్మం నరేంద్ర మోదీ గారి వైపే ఉన్నది. మన దేశ ప్రజలందరూ కూడా మరి మోదీజీ హమ్ ఆప్కే సాథ్ హే, మరి మేము మీతో ఉన్నాము, మీరు మరి భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి భారతీయ జనతా పార్టీ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా మరి మేము స్వాగతిస్తామని చెప్పి భారతీయులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక గుణపాఠం చెప్పాలి. చెప్పండి మోహన్ గారు, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకు సంబంధించి అంటే ఇప్పటికే ఆర్థిక కొరత పాకిస్తాన్లో ఉన్నదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? గతంలోనే 1971లోనే చిత్తుగా ఓడిగొట్టినటువంటి చరిత్ర భారతదేశానికి పాకిస్తాన్ ఎట్లా పరారు చేసినటువంటి విషయము అందరూ చూసినటువంటి సందర్భమే. ఒక ప్రధానమంత్రి మేము గత 3 దశాబ్దాలుగా వాళ్ళకు ఓనర్లు ఇచ్చి మేము పెంచి పోషించినామని చెప్పడం అనంటే ఒక దేశ ప్రధానికి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు అటువంటి దుర్మార్గులను పోషించడం వల్లనే ఈరోజు ఆ దేశంలో పాలిస్తున్నటువంటి పాలకుల కుట్రలో భాగంగానే ఈరోజు ప్రజలకు ఆ బాధలు, ఆ గోస వాళ్ళకు ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పటికే భారతదేశం ఏంటంటే చాలా సందర్భాలలో బార్డర్లో వాళ్ళు చవాకులు పేల్చే పరిస్థితి ఉంటే చాలా ఉపేక్షించడం జరిగింది గత 10-15 సంవత్సరాలకి వెళ్ళి కూడా. అటువంటి పరిస్థితులలో కవింపు చర్యలకు పాల్పడుతున్నా కూడా మీ వాయిస్ను మార్చుకోండి, మీ ధోరణి మార్చుకోమని చెప్పేసి ఎన్నోసార్లు ఒక ప్రేమతో చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళు తీవ్రవాదులను ప్రోత్సహించేసి మనలో ఏదో చెడగొట్టాలని చెప్పేసి మళ్ళీ మన జమ్ముని ఆక్రమించాలని చెప్పేసి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు కవింపు చర్యలను చేస్తే నిన్న జరిగినటువంటిది ఏ విధంగా చేసినామో మనం చూస్తూ ఉన్నాం. మన మహిళలు ఏ విధంగా వాళ్ళని మట్టిపెట్టిరో 10 మందిని మనము ప్రపంచం మొత్తం చూస్తూనే ఉన్నది. కానీ భారతదేశం తలుసుకుంటే ఇప్పటికి కూడా ప్రేమతోటి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికి కూడా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడంటే, అటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకండి, అటువంటి వాళ్ళని మీరు వ్యతిరేకించేసి మీరు ఉన్నట్లయితే మీకు ఎలాంటి హాని జరగదు, కానీ అటువంటి వాళ్ళని తరిమితేనే తప్ప మీరు
బాగుండదని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రేమతత్వంతో చెప్పేటటువంటి నరేంద్ర మోడీ మాటలు చూస్తే చాలా ప్రజాస్వామ్య కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. రాత్రి ఒకే చోట 14 ప్లేసులలో దద్దరిల్లేలా వాళ్ళకు గుండెలు వణికేలా ప్రధానమంత్రి పారిపోయేలా చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీకే ఉంది. నరేంద్ర మోడీ ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం మేము ఎంఆర్పిఎస్ నుంచి గొప్పగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడు రేపు భావి తరాలకు చాలా అవసరం అని చెప్పేసి కూడా మేము కొనియాడుతూ ఉన్నాం. జై శ్రీరామ్. కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఘటన చాలా అతి కిరాతకంగా ఉన్నది, పిరికి పందలు చేసేది. అటువంటివి అందరూ వెళ్తూ ఉంటారు అన్ని దేశాలకి. అలా వెళ్ళిన వాళ్ళని ఎంచుకొని మరీ చంపడం అలా అని చాలా తప్పుకరం, పిరికి పందలు చేసేవన్నీ. దమ్ముంటే ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోటీ పడండి, మీరా మేమా అనేది చూసుకోవచ్చు అప్పుడు. జై శ్రీరామ్ అండి. నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో దాడి చాలా హేయమైనటువంటిది. అది అతి పిరికి పంద చేసేటువంటి కార్యక్రమం. ఇటువంటిది జరగటం అనేది అతి దారుణమైనటువంటి విషయం. వాళ్ళేదో పిల్లా పాపలతోటి కాశ్మీర్ అందాలు చూద్దామని వస్తే మీరు ప్రత్యేకంగా మనిషిని ఎంచి వీడు హిందువా ముస్లిమా అని చెప్పి చూసి చంపడం అనేది, అందరూ మానవులే, అందరూ మనుషులే, అందరికీ ఉండేది ఒకటే రక్తం, కానీ మీరు ఎంచి మరీ వీళ్ళని చంపడం అనేది చాలా దారుణం. హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పి మేము అంటాం. అటువంటిది మీరు హిందూ వేరు ముస్లిం వేరు అన్న భావంతో మీరున్నారు. అది చాలా దారుణమైనటువంటి భావన. అటువంటి భావనని మేము ఖండిస్తున్నాం. ఎప్పటికీ మేము ఒప్పుకోము. ఎప్పుడూ కూడా ప్రతి హిందువు చెప్పేది హిందూ ముస్లిం భాయి భాయి అనే. మాకుండేటువంటి జెండాలో కూడా 3 రంగుల్లో కూడా మిమ్మల్ని ఉంచాం మేము. అటువంటి మీరు మమ్మల్ని మాత్రం వేరు చేసి ఫలానా వాళ్ళు అని చెప్పి ఎంచి మరీ చంపడం అనేది చాలా హేయమైనటువంటి చర్య, అతి పిరికిబంద చర్య. అమాయకులైన ప్రజలు పనిచేసి మేము భారతదేశంలో అందరూ సమానమని, హిందువులు, ముస్లిమ్స్, అలాగే సిక్కులు, క్రిస్టియన్స్ అందరూ సమానంగా బ్రతుకుతున్నటువంటి ప్రదేశం. ఎవరి పాటు వారు పని చేసుకొని, ఎవరి కుటుంబాలు వారు చూసుకొని, ఆధ్యాత్మికమైన చింతనతో భారతదేశ క్షేమాభివృద్ధి అందరూ పనిచేస్తూ అందరూ సమానమైనటువంటి హక్కులు కలిగిన. అయితే ఈ ఉగ్రవాద దాడి అనేది చాలా తీవ్రమైనది. ఇది అన్ని సంఘాల నుండి కూడా మేము ఖండిస్తూ ఇలాంటివి కెన్నడూ జరగకుండా చూడాల్సిందిగా మన యొక్క ప్రధాని గారికి, మోడీ గారికి తెలియపరుచుకున్నాం. మరి మత కుల అనేటువంటి భేదాన్ని మళ్ళీ మరలా మరి చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి విచక్షణ కూడా ఉండొద్దు. మరి ఇలాంటి భేదాన్ని చూపించి మనుషులు కులము మరి అనేటువంటిది ఇంకా కూడా మరి అప్పటి కాలం నుంచి విరేచలింగము ఎంతో మరి దగ్గర ఉన్నటువంటి సోషల్ పరంగా సొసైటీలో పోరాడుతున్న వాళ్ళందరూ మరలా మరి పాత రోజులు మళ్ళా కనపడుతూ ఉన్నవి. ఈ విధంగా అనేటువంటి మరి ఖండిస్తాన్ని మనం అందరం కూడా ఏకంగా కలిసి మరి ఈ విషయాన్ని మనం ఖండిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి సిబిసి చర్చ్ నుంచి మరి సభ్యులమైన మేము అందరం కూడా మరి ఈ విషయాన్ని ఖండించడం జరుగుతూ ఉన్నది. మరి అందరం కూడా ఎంతో అవేర్నెస్ ఉన్నా కానీ, ఎన్ని చదువులు చదివినా కానీ, ఎన్ని పట్టాలు వచ్చినా కానీ, ఎంత మనలో ఎవల్యూషన్ ఉన్నా కానీ ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ అదే విధంగా కులము మతము అనేటువంటి భేదంతో అడిగి మరి చంపడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. पहलगाम में जो हादसा पेश आया वो इंतहाई दर्दनाक है और इस्लाम के अंदर किसी इंसान का भी कत्ल पूरी इंसानियत का कत्ल है, ना किसी का कत्ल करना ये बहुत बड़ा जुर्म है। लिहाजा जमीयत उलमा नलगुंडा इस वाक़े की सख्त मजम्मत करती है और जमीयत उलमा और इस वाक़े को हमारे मीडिया, प्रिंट मीडिया वाले इसको बढ़ा चढ़ाकर मुल्क के बाशिंदों में नफरत फैलाने की, तासुबियत फैलाने की कोशिश कर रहे हैं। ऐसे वक्त पर मुल्क के तमाम बाशिंदों को मिलकर मुत्तहिद होकर बाहर के दुश्मन का सब साथ मुकाबला करने की ज़रूरत है, बल्कि मिलने की ज़रूरत है। जमीयत उलमा ज़िला नलगुंडा की तरफ से हम इसकी सख्त मजम्मत करते हैं और हम हुकूमत इस सिलसिले में जो भी फैसला करे हम उसके फैसले के साथ। పహల్గామా గ్రామంలో టూరిస్టుల పైన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వాళ్ళని
వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి అమాయకుల ప్రాణాలను బలి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తూ ఉన్నాను. టూరిస్టులు అంటే ఎంజాయ్ చేయడానికి భార్య పిల్లలు అక్కడ సరదాగా చేయడానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం పాపం చేశారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళు ఏం ఘోరం చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాను. తెలియదా ఉగ్రవాదులకి సమాజంలో ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు మరి ఏ విధమైన పరిపాలన చేస్తూ ఉన్నారనేది ఉగ్రవాదులకు తెలియదా? అంత మూర్ఖంగా ప్రవర్తించడం ఇది సరైంది కాదు ఉగ్రవాదులకు. ఎందుకనంటే ఇవాళ అక్కడ భార్యల ముందు భర్త ప్రాణాలు తీస్తుంటే మీకు గనక ఒక స్త్రీ, ఒక చెల్లి కానీ ఒక అమ్మ కానీ ఉన్నట్టయితే ఆ బాధ ఏందో మీకు తెలుస్తుంది. అట్లా పెరగలేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అక్కడ విలవిల కొట్టుకుంటా ఉన్నారు చిన్న పిల్లలు. 16వ తారీఖు పెళ్ళయింది, 23వ తారీఖు 22వ తారీఖున ఘటన జరిగింది. ఎంత ఘోరాన్ని మీరు పాపం ఒడిగట్టుకుంటున్నారని చెప్పేసి